శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు ఎలా ఉంది? శుభాశుభ ఫలితాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు, 7.5 శనిలో. ఈ నెల హెచ్చు తగ్గులు చాలా డిఫరెన్స్గా ఉంటుంది. మీనరాశి వారికి ఈ నెల కాస్త గడ్డుకాలమని చెప్పచ్చు. ఇది భయపెట్టడానికో లేదా ఇంకోటి కాదు, మిమ్మల్ని ధైర్యపరచడానికి చెప్తున్నాం. బృహస్పతి 3వ ఇంట్లో ఉన్నాడు. శుభవార్త ఏమంటే బృహస్పతి నెల 7వ ఇంటిని కూడా అతనే చూస్తున్నాడు. వృత్తిపరంగా ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. సూర్యుడు 12వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు సూర్యునితో పాటు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. కుజుడు ఈ నెల మొత్తం 4వ ఇంట్లో, శుక్రుడు రాహుతో కూర్చున్నాడు. చక్కగా శనిగ్రహం మీ యొక్క 12వ ఇంట్లో కూర్చున్నాడు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వం ఆశించిన లాభాలు వస్తాయి. పితృ సంబంధాల వల్ల లాభాలు వస్తాయి. ధన ప్రవాహం ఉంటుంది. కుటుంబంలో సంతోష వాతావరణం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బంధుమిత్రుల సందర్శనం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం సమీకృతం అవుతుంది. కొందరికి ఇల్లు, భూమి కొనుగోలు చేసే అవకాశం మాస ద్వితీయంలో ఉంటుంది. నూతన ప్రయత్నాలు విజయం చెప్పచ్చు. శత్రువుల యొక్క వేధింపు తగ్గుతుంది. భార్య లేదా కుమార్తె వంటి మహిళల ద్వారా మీ ప్రయత్నాలు అద్భుతంగా సహకరిస్తారు. ఈ నెల ఖరీదైనటువంటి నగలు, వస్తువులు కాస్త మిస్ప్రాపర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దొంగతనాలు కూడా అవకాశాలు ఉన్నాయి. లేదా ఎక్కడైనా దారిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. శస్త్రచికిత్స అయ్యే అవకాశం 100కు 1000% ఉంది. జాగ్రత్త పడండి. వాహనం నడిపేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దూర ప్రయాణాలు అవాయిడ్ చేయండి. తల్లిదండ్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకోండి. ఉద్యోగులకి సహ ఉద్యోగుల నుంచి ప్రెషర్ ఉంటుంది. పదోన్నతులు వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారాల్లో పురోగతికి చాలా కష్టపడాలి. అమ్మకాలు లాభాలను ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. జాగ్రత్త. ప్రభుత్వం నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సర్టిఫికేషన్స్ కానీ పర్మిషన్స్ కానీ కాస్త జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.